हॉस्टल है, ये हॉस्टल में थोड़ा लोली हुआ, इसलिए मैडम भी आया आगंडी कदा आया उन आके आपको मेंटल के टार्चर कर रहे। हमारा को 6 o'clock को एक बात बोले, वो 5 बच्चों एक गलत बोले, आपको गलत बोले तो आपका गलत है, हम दीदी हम हॉस्टल से जाता बोले तो मैडम भी इसको दूसरे इधर ट्रांसफर करते बोले। अभी उसका पेरेंट्स आया तो उन क्या बोले क्या ले नहीं मालूम, वो उन मैडम क्या बोल रहे हैं, आप सब लोग जाओ उन रहना हॉस्टल को बोल के आपको हैरास कर रहे। उसका पेरेंट्स आपको मार दे रहे, चप्पल से भी मारे आपको। क्या वजह से मारे? जैसे बोले तो 5 लोग है, वो बच्चा आपको गलत बोले तो कई को ऐसा कर रहे बोले तो मैडम को बीचा, मैडम के पास गया तो मैडम बोले गलत बोले ना, वो ऐसे बच्चे नहीं रहे ना हॉस्टल में, उन चले जाना बोल के इसको ट्रांसफर करते बोले। अभी क्या बोले, उसका पेरेंट्स आया तो उन्होंने बात करके आपको चप्पल से मार दे रहे, आपका गलत है बोल के। आपका गलत कुछ चीज नहीं है, वो लॉक कर दिया, आपको मार दिया, पूरा चप्पल से मार दिया उन्होंने पेरेंट्स। हाँ बाहर वाले, उसका पेरेंट्स 5 मेंबर गर्ल्स है ना, इसका पेरेंट्स चप्पल से मार दिया आपको। मैडम का भी सपोर्ट है, HW मैडम भी आपको मारे, जेंट्स भी आपको मारे, चप्पल से मारे, आपका गलत कुछ नहीं है। मैडम कुछ नहीं बोल रहे, उसको सपोर्ट कर रहे हैं। आप पूरा 100 मेंबर्स बाहर जाना, 5 मेंबर्स ओनली हॉस्टल में रहना कहते, आपका गलत है कहते, उनका गलत भी नहीं है कहते। 6 o'clock को आपको एक बात बोले, अभी उनका पेरेंट्स आए के बाद अभी एक बात बोले, वही चे हॉस्टल का गेट क्यों बंद करे? गेट क्यों बंद करे बोलता, हम जाके कंप्लेंट देता बोले तो गेट लॉक करे, आपको मारे, जाने नहीं दे रहे आपको बाहर। अभी कंप्लेंट करे ना आपको भाई ना कुछ हाँ है, सीटीएम को कॉल किया के डिटेल्स के उसको बोले तो चादरगढ़ पुलिस स्टेशन है ना, उसको जाके बोल के कंप्लेंट करो बोले। जाने के बाद नया नहीं दे रहे, दो नया लड़कियां क्या कर रहे, दूसरा बिल्डिंग से भाग के बाहर गया, उन किधर गया के भी नहीं मालूम आपको। हाँ वो पूरा हरास कर रहे मैडम आपको। हाँ उन HW मैडम बुला के उससे बात करके इसको सपोर्ट करके चप्पल से मार दिया आपको, स्टूडेंट्स को। मैडम भी मार दिया HW मैडम। हमारा वार्डन मैडम का किस गलत नहीं है, उसको क्या भी नहीं पता, HW मैडम पूरा कर रहे। इतना बात इतना कुछ नहीं होता। ఇదే హాస్టల్లో 6 ఇయర్స్ నుంచి ఈ హాస్టల్కి నేను లీడర్ని. ఈ హాస్టల్ ఇక్కడ అసలు లేకుండే, దీనికోసం ఒక 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ స్ట్రగుల్ చేసి తెచ్చుకున్న హాస్టల్ ఇది. అందులో నేను ఒక మెంబర్ని. స్టిల్ నా PGPHD అవ్వడం వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకో 3-4 మంత్స్ అయితే నాకు స్కాలర్షిప్ వస్తుంది, స్టిల్ ఇప్పుడు లేదు. లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ నాకు PG అయిపోయింది. సో అక్కడ ఇష్యూ ఏంటి అంటే, లాస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ మాకు హాస్టల్లో ఏది చక్కగా లేదు సార్, ఎవ్వరు పట్టించుకోలేదు, వార్డెన్లు కూడా లేదు. వార్డెన్ కూడా లేకపోతే మేము రోడ్ల ఎమ్మటి సందులకు పోయి ఇక్కడున్న ఆంటీ వాళ్ళని బ్రతిమలాడి మా హాస్టల్లో ఉండండి ఆంటీ, లేరు అని పిలిపించుకున్న రోజులు ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు కూడా రాకపోతే మా చేతులతో మేము వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. 3 పీటలు 100 మందికి మేము వండి పెట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఏ వార్డెన్ మేడం మా దగ్గరికి రాలేదు సార్. మేము రోడ్డు మీదకి వెళ్ళి వర్కర్లు, అదే చెప్తున్నా సార్, రోడ్డు మీదకి వెళ్ళి వర్కర్లను పిలిపించుకున్నాం. పరిస్థితి ఎందుకు వచ్చింది, ASW వార్డెన్ చక్కగా లేకపోవడం వల్ల. వాళ్ళపైన మేము ఒకరోజు కంప్లైంట్ ఇచ్చినాము DD ఆఫీస్లో. అప్పుడు ఏం జరిగిందనంటే, ASW మేడం అప్పటికెళ్ళి మా హాస్టల్ పైన పట్టుకుంది. ఏం జరిగినా కూడా హాస్టల్ పైన నెట్టుతున్నది. ఇప్పుడు నిన్న మొన్న స్టూడెంట్స్ కి మాకు చిన్న క్లాసెస్ జరిగింది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ రెచ్చగొట్టి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టే సిచ్యువేషన్ కి తెచ్చిండ్రు. మా హాస్టల్ అమ్మాయిలే నిన్న మొన్న మాతో పొలైట్ అక్క మాదే తప్పు సారీ అక్క అన్న పిల్లలు ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడుతున్నారు సార్. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, 6 o'clock కి ASW మేడం మాకేం చెప్పారంటే, ఆ పిల్లలు ఏమన్నారంటే మమ్మల్ని గలీజ్ గా మాట్లాడినారు. ఆ 5 మెంబర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఊర్లో లాంగ్వేజ్ మాతో మాట్లాడినారు. కొన్ని గలీజ్ మాటలు మాట్లాడితే ఇది తప్పు కదా అంటే, అక్క మా పేరెంట్స్ ని పిలిపించి సారీ చెప్పిస్తాము, మాదే తప్పు అన్న స్టూడెంట్స్ ఈ రోజు అదే పేరెంట్స్ తో మమ్మల్ని చెప్పులతో కొట్టిస్తున్నారు. ఎందుకు అని అంటే, ASW ఇన్ఫ్లుయెన్స్, మీరు ఏమైనా చేయండి అని. ఇంకొకటి ఏంటి అంటే, ASW మేడం కూడా 6 o'clock ఏం చెప్పారంటే, సరే అమ్మ మీది కరెక్ట్, 5 పిల్లల్ని నేను పంపిస్తా, మీ 100 మంది చెప్తారు కాబట్టి మీ 100 మందిదే కరెక్ట్ అనేది. 6-7 o'clock వరకు అదే అన్నది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చిరో తెలీదు, వాళ్ళు రూమ్లలో మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం చేసుకురు ఎంత తీసుకురో మాకు తెలీదు. ఉంటే మీరు ఉండండి, పోతే 5 ఇదే హాస్టల్ ఉంటారని అంటుంది అని మమ్మల్ని లాక్. అదే మేడం 6 గంటలకి మాకు సపోర్ట్ చేసింది, అదే మేడం 8 గంటలకి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళతో మమ్మల్ని కొట్టిపిస్తుంది. ఆమె కూడా చేతులు లేపి మమ్మల్ని కొడుతుంది.
మేము ఇంటికి ఉన్నాయి సార్. సరే ఒక నిమిషం, కొంతమంది సెన్సిటివ్ పిల్లలు ఉంటారు సార్, 2-3 days కి వెళ్ళి జాయిన్ అవ్వరు. ఇవన్నీ భయపడి మేము వెళ్ళిపోతామంటే లాక్ వేసుకున్నారు, పోనివ్వకుండా. ఆ పిల్లలు భయపడి బిల్డింగ్ కి దూకి 2 అమ్మాయిలు వెళ్ళిపోయినారో కూడా తెలీదు. ఇది జరిగింది సార్. ఒక సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాలు చేస్తున్నారు హాస్టల్. 100 మంది చెప్పింది నమ్మకుండా 5 సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని హాస్టల్కి, ఇది ఏ మేడం తెప్పియలేదు, మేము తెచ్చుకున్న హాస్టల్. మమ్మల్ని ప్రాజెక్ట్ చెప్పులు, ఒక పేరెంట్, ఒక అబ్బాయి, ఒక నాన్న, మా ఇంట్లో మా అమ్మ కూడా మమ్మల్ని కొట్టదు. ఒక పేరెంట్ వాళ్ళ డాడీ వచ్చి చెప్పులతో కొట్టిడు పిల్లల్ని. మేడం ఆపడం కాదు కదా, మేడం కూడా కొట్టిరు మమ్మల్ని. మరి వాళ్ళకాడ ఎంత తీసుకునేది అనేది మాకు తెలీదు. 1 గంట ముందు మాకు సపోర్ట్ చేసారు, ఇప్పుడు 1 గంట తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇందులో మా వార్డెన్ మేడం తప్పే లేదు, మా వార్డెన్ మేడం బెదిరించినారు పైన వాళ్ళు.